ప్రియులారా, మన జీవితంలో కూడా మనకంటే ముందుగా దేవుణ్ణి ఉంచుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ముందు పెట్టుకొని నడుస్తారో వారి యొక్క జీవితాలు అందంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి. ఈరోజు మరి దేవుణ్ణి ముందు పెట్టుకొని జీవిస్తున్నావా? దేవుని ఆధారం చేసుకొని నువ్వు బ్రతకగలుగుతున్నావా? చాలా మంది సినిమా హీరోలను ముందుగా పెట్టుకుంటారు, సమాజంలో కనబడుతున్న గొప్పవారిని ముందుగా పెట్టుకుంటారు. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ముందుగా ఉండవలసింది ఎవరో తెలుసా? దేవుడే మన ముందుండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడు ఏమన్నాలో తెలుసా? అయ్యా మాకు ముందుగా నువ్వు నడవండేసయ్యా. మోషే ఏమంటాడో తెలుసా? మాకు ముందుగా నీ సన్నిధిని ఉంచయ్యా. ఆయన మన ముందుంటే ఏమవుతుంది? మన మార్గాలన్నీ సరళపరుస్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. మన ముందు నడిచేవాడు ఎవరండి? దేవుడే కదా. అయ్యా నేను ముందు వెళ్ళిపోతానయ్యా, అవసరమైతే నువ్వు వద్దు గాని అని అనేవారుగా ఉన్నామా? కొంతమంది ప్రార్థనలు ఎలాగా ఉంటాయి, నేను ముందు వెళ్ళిపోతాను, అవసరమైతే నీకు ప్రార్థన చేస్తాను. నో, ఆయన ముందు నడవాలి. ఆయన బాటలో నువ్వు నేను నడవాలి. నువ్వు సినిమాకి వెళ్తే ఆయన వస్తాడనుకుంటున్నావా? అపవిత్రమైన స్థలాల్లో అడుగు పెడితే ఆయన వస్తాడా? మనతో పరిశుద్ధత, నీతి, యథార్థత మనలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు ముందుగా నేను నడుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, స్వయం పొందకయ్యా. దేవుడు మనకు ముందుగా నడిస్తే మనకు ఎందుకంటే భయం? ఒకవేళ నువ్వు ఒక ఎగ్జామ్ రాయడానికి నువ్వు వెళ్తున్నావు అనుకో, నీకు ముందుగా ఎవరు నడుస్తున్నారు? నీకన్నా ముందుగా ఆయన ఉంటాడు అక్కడ. ఒకరితో మాట్లాడడానికి, ఒక డీల్ కుదుర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు, నీకంటే ముందుగా ఆయన ఉంటాడు అక్కడ. ప్రార్థించుకొని వెళ్తే దేవుడు నీకు ముందుగా ఉంటాడయ్యా. హల్లెలూయా.